ఓకే, ప్రైజ్ ది లార్డ్. 8వ మాసం అంట. సో ఇంకెన్ని నెలలు? 5 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఏదో ఒకటి చేయాలి మరి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. కెనాట్ ఎండ్ ఏ విధంతో అయితే స్టార్ట్ చేసాం అలా ఎండ్ చేయకూడదు. వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఏం అవ్వట్లేదంటే బరువైనా తగ్గాలి. ఓకే, అట్లీస్ట్ దట్ ఈస్ ఇన్ ఆర్ కంట్రోల్. ఓకే, ఏది కీర్తన 130వ అధ్యాయానికి వెళ్దాం వెరీ క్విక్లీ. కీర్తన 135వ అధ్యాయము చివరి భాగం వరకు ఒకసారి 3వ వచనం నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ ద ఎండ్. 3వ వచనం నుంచి చదవక్క. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవరు నిలవగలుగుతారు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఓకే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా దగ్గర కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. సో కృప, నేను పోయిన వారం చెప్పాను, దేవుడిని ఏమన్నా కదిలించగలుగుతుంది లేదా దేవుని యొక్క మనసు ఏదన్నా మార్చగలుగుతుంది అంటే అది దేవుని యొక్క కృప. ఓకే, దేవుడిని మార్చడము మన వల్ల కాదు. ఓకే, దేవుడిని మార్చాలి అంటే దేవుడు మారగలిగేది ఉట్టి దేవుని యొక్క కృప వల్ల. ఓకే, అఫ్ కోర్స్ అబ్రహాం వెళ్ళి దేవుడితో అడుగుతాడు, ఇదిగో సొదొమ గొమొర్రా 50 మంది నీతిమంతులు ఉంటే ఏమన్నా చేద్దామా, 100 మంది నీతిమంతులు ఉంటే ఓకే ఆపేద్దామా, 10 మంది నీతిమంతులు, లైక్ హీ ఈజ్ హ్యావింగ్ అ డిస్కషన్. ఓకే, అబ్రహాము డిస్కషన్ చేస్తున్నాడు, కానీ సొదొమ గొమొర్రాని ఒకవేళ నాశనం చేయకుండా ఉండినట్లయితే అది అబ్రహాం వల్ల కాదు, కానీ దేవుని కృప వల్ల. ఓకే, ఐ వాంట్ యు ఆల్ టు అండర్స్టాండ్. దేవుడిని ఏదన్నా మార్చగలుగుతుంది అంటే ఆయన కృప. సో ఇప్పుడు దేవుడు నీ కోసం మారడు, దేవుడు నువ్వు ఉపవాసం చేస్తున్నావని మారడు. అదే మళ్ళీ ఇంకొకసారి ఏం చెప్పానంటే, ఒకవేళ దేవుడిని ఏమన్నా మార్చగలిగిందంటే ఆయన కృప. చాలా దూరంగా సెకండ్ వచ్చేది. ఇంత మీరు ఫార్ములా 1 ఎవరైనా చూస్తారా? ఫార్ములా 1 తెలుసు కదా మీకు? ఫార్ములా 1 ఏంటో ఐఐటి వాళ్ళకి తెలియదు, మ్యాథ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ. ఫార్ములా 1 ఇస్ అ కార్ రేస్. తెలుసా కొంతమందికి అయినా? ఆ ఫార్ములా 1లో మొన్న 2016 నుంచి ఆల్మోస్ట్ 2021 వరకు ఏమయ్యేదంటే, ఈ మర్సిడీస్ బెంజ్ కారే ఫస్ట్ వెళ్ళిపోయేది. ఈ మర్సిడీస్ కార్ ఎంత ఫస్ట్ వెళ్ళిపోయేదంటే ఆడ రేస్ అయిపోయి ఆడ బట్టలు మార్చేసుకొని ఆడంతా చేసేసిన తర్వాత వీల్ రేస్ అయిపోయేది. ఫస్ట్ వాడు ఆల్మోస్ట్ ఒక 1 minute 2 minutes 3 minutes ముందు వెళ్ళిపోయేవాడు. దాని తర్వాత సెకండ్ పొజిషన్ ఆల్మోస్ట్ 3 minutes తర్వాత వచ్చేది. మీకు రేసింగ్లో చెప్పాలంటే రన్నింగ్ రేసెస్లో ఉస్సేన్ బోల్ట్కి ఆడ పక్కనోడికి 1 second డిఫరెన్స్ ఉంటుంది, మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ఇన్ కార్ రేసింగ్ నీకు 1 second అంటేనే ఒక లైక్ ఆకాశం భూలోకం అంత డిఫరెన్స్ అనమాట 1 second అంటే. ఆ టైంలో 2016 నుంచి ఆల్మోస్ట్ 21 వరకు ఈ మర్సిడీస్కి ఎంత పవర్ఫుల్ ఎంజిన్ ఉండిందంటే, వాడు ఆల్మోస్ట్ 1 minute to 2 minutes ప్రతి రేస్, ప్రతి పోటీలో ఎవ్రీ సండే. ఓకే, ఫార్ములా రేసెస్ హ్యాపెన్ ఆన్ సండేస్. ఎవ్రీ సండే నేను రేస్ చూసేవాడిని. ఈడు ఆల్మోస్ట్ 1 minute ముందు వెళ్ళిపోయేవాడు. అసలు నాకు బోర్ కొట్టేసింది ఇంకా. ఓకే, సో సెకండ్ ఎవరు వచ్చారు? సో ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్కి పోటీ పోయింది, సెకండ్కి పోటీ క్రియేట్ అయిపోయింది ఆ సీజన్స్లో. సో ఫస్ట్ దేవుడిని మార్చగలిగేది ఆయన కృప, చాలా దూరంగా మార్చగలిగేది ఏంటంటే నీ విశ్వాసం. సో యువర్ ఫెయిత్ ఎస్ కెన్ మూవ్ గాడ్. దేవుడిని మార్చగలుగుతుంది, కానీ దేవుని కృప కన్నా కాదు. ఓకే, మీకు అందరికి అర్థమవుతుందా? మీరు డబ్బులు సంపాదించుకునే దానికన్నా దేవుని కృప సంపాదించుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ కెన్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, మీకు డబ్బులు పోయినా పర్లేదు, కృప పోకూడదు. ఓకే, ఐ వాంట్ ఇది మీకు ఒకసారి మత్తయి సువార్తలో ఏదో ఒకసారి చూద్దాము. లెట్ us go to Matthew ఆర్ లేదంటే నేను కథ చెప్పేస్తాను. ఒక రాజు దగ్గర ఒక ఆయన 10,000 వెండి దినారులు తీసుకుంటాడు అప్పుగా. తీసుకుంటే వాళ్ళు కలెక్షన్కి వస్తారు. కలెక్షన్కి వచ్చినప్పుడు ఏమైంది గుర్తుందా మీకు ఆ కథ?
కలెక్షన్కి వస్తే ఆయన అంటాడు, ఓకే నా దగ్గర డబ్బులు ఏం లేవు, నాకు ఇంకా కొంచెం టైం కావాలంటే వాళ్ళు అంటారు, లేదు లేదు మేము చాలా సంవత్సరాలు వెయిట్ చేసాము ఆల్రెడీ, మీ భార్యని పిల్లల్ని నీ దగ్గర ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి మా డబ్బులు మాకు ఇచ్చేసేయి అంటే ఈయన వెళ్ళి రాజు దగ్గర కాళ్ళ దగ్గర పడతాడు. రాజు దగ్గర ఏడుస్తా ఉంటే రాజు అంటాడు, సరే నాకు నీ మీద కృప కలిగింది, సరే నువ్వు నాకేం కట్టనవసరం లేదు అని పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత ఈ ఫర్గివెన్ బాయ్కి, అంటే అప్పు మాఫీ పొందిన అబ్బాయికి ఎవరో 100 రూపాయలు 100 వెండి నాణ్యాలు అప్పు ఉంటారు. వాడు కాలర్ పట్టుకుంటాడంట. హీ విల్ గో అండ్ హోల్డ్ దట్ గైస్ కాలర్ అండ్ సే, లేదు నువ్వు నాకు ఎట్టి పరిస్థితిలో నువ్వు నాకు ఇవ్వాలి. అప్పుడు ఆయన అంటాడంట, లేదు నాకు ఏం లేదు, నాకు కొంచెం టైం అంటే ఈయన అంటాడంట, లేదు అని చెప్పి ఈయనను అరెస్ట్ చేపిస్తాడంట. అప్పుడు రాజు ఈయనని పిలిచి బాగా కోపగించేయమంటాడంటే, నేను నీకు ఇచ్చిన కృప, ఓకే ఆఫ్ కోర్స్ రాజు ఏమంటాడంటే, యూ షుడ్ హ్యావ్ గివెన్ హిమ్ ద సేమ్ మర్సీ దట్ ఐ హ్యావ్ గివెన్. అంటే రాజు కరెన్సీలో మీకు అర్థమవుతుందా? రాజు కరెన్సీ, ఇన్ ద కరెన్సీ ఆఫ్ ద కింగ్ మర్సీ వాజ్ హయ్యర్ దెన్ మనీ. ఆయన ఏమంటున్నాడంటే, ఓకే నేను నీకు అప్పుని మాఫీ చేశాను కరెక్టే, కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను నీకు కృపనిచ్చాను అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, నేను నీకు ఇచ్చిన కృప నువ్వు వాడికి ఎందుకు ఇవ్వాలా? ఓకే మీరు అర్థం చేసుకోండి, నేను మీకు ఇచ్చిన కృప మీరు వారికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు. అప్పుడు అగైన్ ఆఫ్ కోర్స్ హీ డిడ్ంట్ గివ్. కృప ఇవ్వని వ్యక్తికి ఏమైతే చేశాడో అదే పరిస్థితి ఈయనకు కూడా వచ్చేసిద్ది. హీ విల్ బి పుట్ ఇన్ జైల్ ఆల్సో. మనం డబ్బులు కోల్పోవచ్చు, పర్లేదు, ఇట్స్ ఫైన్. ఇట్ ఈస్ గుడ్ టు లూజ్ మనీ, బట్ నెవర్ గుడ్ టు లూజ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపని కోల్పోయాము అంటే అది చాలా కష్టము. ఓకే, సో వీఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ మ్యాన్. మనము మనిషితో కాంపిటీషన్లో లేము, కానీ మనం దేవుని యొక్క కృప కోసము, ఫార్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మీకు దేవుని యొక్క కృప ఒకవేళ నిజంగా అర్థమైతే, వన్స్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ గాడ్స్ గ్రేస్, ఇట్స్ క్రేజీ. సో ఏమైందంటే 2వ దశాబ్దంలో, లైక్ ఇన్ 2nd century, దేర్ వాజ్ సమ్ సైంటిస్ట్స్. ఈ సైంటిస్టులు అందరూ ఏం చేశారంటే, భూమి ఫ్లాట్గా ఉంది అని అన్నారు. ఓకే, దే సెడ్ ఎర్త్ ఈజ్ ఫ్లాట్. ఓకే, ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అన్నారు. చాలామంది వీళ్ళనందరినీ నమ్మేశారు. వీళ్ళనందరినీ నమ్మేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ సంఘము కూడా నమ్మింది, పోప్ కూడా నమ్మాడు, రాజు కూడా నమ్మాడు. ఓకే, ఇది చాలా 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 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. అప్పుడు ఏమైందంటే వీరందరూ ఏమనుకున్నారంటే, భూలోకం మధ్యలో ఉంది, సూర్యుడు భూలోకం చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నారు. ఆ సైంటిస్ట్ అట్లా అనుకున్నారు అప్పట్లో. దాని తర్వాత భూలోకం మధ్యలో ఉంది, భూమి చుట్టూ స్టార్స్ తిరుగుతున్నాయి అనుకున్నారు. భూమి చుట్టూ మూన్ తిరుగుతుంది అని అనుకున్నారు. ఇట్లాంటి థియరీస్ ఎవ్రీబడి యాక్సెప్టెడ్ దిస్. వారు ఏమంటున్నారంటే, భూమి అంటే ఏమంటారు, ఎంటైర్ యూనివర్స్ని తెలుగులో విశ్వానికి సెంటర్ అనుకున్నారు అప్పుడు వాళ్ళు. ఓకే, వారు ఏమనుకున్నారు, భూమి విశ్వానికి సెంటర్. దే థాట్ యూనివర్స్కి భూమి సెంటర్. అందుకే సన్ అటెళ్ళి ఇటు దిగిపోతుంది, నేనే సెంటర్. అందుకే మూన్ అటెళ్ళి అటు దిగిపోతుంది, నేనే సెంటర్. చాలామంది క్రైస్తవులు కూడా వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఓకే దే థింక్ అబౌట్ దెమ్సెల్ఫ్. ఓకే నాకు, దే థింక్ అబౌట్ ఓకే వాట్ అబౌట్ మీ. కృప అలా ఆలోచించదు. గ్రేస్ డస్ నాట్ థింక్ అబౌట్ మీ అలోన్. కృప అనుభవము లేని వారి గురించి ఆలోచించుకుంటారు. సో వీరేమనుకుంటున్నారంటే, అప్పట్లో ఆ టైంలో సైంటిస్ట్స్ వీరందరూ ఏమనుకుంటున్నారంటే, మనము ప్రపంచం కాదు, విశ్వానికి సెంటర్. చూడు దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడో. ఆ సన్ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మూన్ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, అందరూ నా చుట్టూ తిరగాలి అని అనుకుంటారు. వారు ఏమనుకుంటారు, క్రైస్తవులు, ఓకే నాకు అఫ్ కోర్స్ దే అండర్స్టాండ్ గ్రేస్. వారు దేవుని యొక్క కృప అర్థమైంది, కానీ వీళ్ళు కృప యొక్క అనుభవము వేరే వారికి ఇవ్వరు. దే డోంట్ గివ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్ టు అదర్ పీపుల్. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే దేవుడు నా ప్రార్థనలన్నీ వినాలి, దేవుడు నా కోసం కంఫర్ట్ ఇవ్వాలి, దేవుడు నా కోసం అన్నీ చెయ్యాలి, దేవుడే కాదు మనుషులు కూడా నా కోసం అన్నీ చెయ్యాలి. ఒకసారి మా ఇంట్లో భోజనం పెడుతున్నాం చాలామందికి. వీఆర్ గివింగ్ ఫుడ్ అండ్ సడన్ ఫుడ్ అనమాట. అంటే
తెలియని పరిస్థితిలో మా డాడీ ఒక 10 మందిని ఇంటికి తీసుకొచ్చాడు. వారికి కూడా తెలుసు తెలియని పరిస్థితిలో మా డాడీ అందరినీ తీసుకొచ్చాడని. అండ్ దెన్ మై డాడ్ సెడ్ ఓకే లెట్ us హ్యావ్ డిన్నర్. సడన్గా అప్పుడు 10 మందికి ఎక్కడ చేద్దాం? సో మనం ఏం చేస్తాము? ఆర్డర్ చేశాం. సో దెన్ వీ స్టార్టెడ్ ఆర్డరింగ్ ఫుడ్. ఆర్డర్ చేసే వరకు ఎవరేం మాట్లాడలా. ఆర్డర్ చేసిన తర్వాత ఫుడ్ వచ్చిన తర్వాత మా మమ్మీ వడ్డిస్తున్న తర్వాత ఒక ఆయన అడుగుతున్నాడు, అమ్మ వైట్ రైస్ లేదా అని అడిగాడు. ఓకే, నౌ యూ షుడ్ అండర్స్టాండ్. మా మమ్మీ ఏమంటది? ఇప్పుడే పెడతా అంటది. నేనేమంటాను, అమ్మ నువ్వు ఆగు, అంకుల్ వైట్ రైస్ లేదే ఏం లేదు, బిర్యానీలో వైట్ రైస్ ఉంది కావాలా అని అడిగా. మా డాడీ ఆఫ్ కోర్స్ మై డాడ్ డజంట్ థింక్ లైక్ మీ. మా డాడీ ఏంటంటే ఓకే మనం కష్టపడదాము, మనం చేద్దాము, ఓకే మనం అన్నీ చేద్దాము అనుకుంటారు. కానీ నేనేమంటున్నాను, ఇంతసేపు నువ్వు చూసావు బిర్యానీ, అంకుల్ ఓకే ఆర్డర్ చేస్తున్నాను బిర్యానీ, ఓకే అంతా అయిపోయింది, బిర్యానీ ఆర్డర్ చేసాము, అంతా అయిపోయింది, ఫుడ్ వచ్చింది, ఫుడ్ పెట్టాము, అందరు ప్లేట్లు తెచ్చుకుంటున్నారు, అందరు తింటున్నారు. అంకుల్ ఏమడుగుతున్నారు, నాకు వైట్ రైసే కావాలన్నాడు. ఇప్పుడు అంకుల్ కోసం ఎక్కడ చేద్దాం? ఓకే ఫైన్, మమ్మీ ఏం చేసిందంటే వెళ్ళి వైట్ రైస్ పెట్టేసింది. వైట్ రైస్ పెట్టింది, మధ్యాహ్నం చికెన్ ఏదో వండింది. సో దెన్ ఫైన్ హీఈస్ ఏబుల్ టు ఈట్ విత్ చికెన్. ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ ఈస్ హ్యాపెనింగ్. చికెన్ అయిపోయింది, అంకుల్ ఇంకా కొంచెం సెకండ్ సర్వింగ్కి రెడీ అవుతున్నాడు, కొంచెం వైట్ రైస్ చేసుకున్నాడు. అమ్మ పెరుగుందా అని అడిగాడు. నేను చెప్పా అంకుల్ అస్సలు లేదు అంకుల్ అన్న. దెన్ నౌ మై ఫాదర్ ఇస్ ఓకే నౌ పెరుగు తెద్దాం, ఎక్కడి నుంచి తెద్దాం? షాప్ అక్కడ ఆల్రెడీ 11 అయిపోయింది. అంటే ఈ అంకుల్ ఏమనుకుంటున్నాడు, ఇఫ్ యూ హ్యావ్ గ్రేస్, నీ కృప ఉంటే నువ్వేమంటావు అంటే ఇంట్లో ఏమున్నా పర్లేదు, నాకు నేను తింటాను, లేట్ అయిపోయింది కదా, డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎనీథింగ్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, నాకేమున్నా పర్లేదు, మీరు ఏం పెట్టినా పర్లేదు, ఏం పెట్టకున్నా పర్లేదు, లేట్ అయిపోయింది. ఎందుకు? యూ హ్యావ్ ద కెపాసిటీ టు ఆర్డర్ ఫర్ యువర్ సెల్ఫ్. అందరు బిర్యానీ తింటున్నారు, నీకు ఒక్కడికే వైట్ రైస్ కావాలి. అందరు చికెన్ తింటున్నారు, నీకు ఒక్కడికే పెరుగు కావాలి. నీకు ఒక్కడికని ఇప్పుడు ఎక్కడ తెచ్చి తెద్దాం? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? సో వీరందరూ ఏమనుకుంటారంటే ఓకే నా కోసము. సో ఇశ్రాయేలీలు మోషే దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, మోషే 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 మా కోసం ఏం చేయాలి? నువ్వు మాంసం తీసుకురావాలి. మా కోసం ఏం చేయాలంటే నువ్వు ఉల్లిగడ్డలు, చేపలు, అల్లము, వాట్ ఎవర్ తీసుకొని రావాలి. మా కోసం నువ్వు ఏం చేయాలి? ఐగుప్తు దేశంలో మేము తిన్నంత పెట్టాలి. సో ఇశ్రాయేలీకి ఏం అర్థం కావట్లేదంటే దేవుని యొక్క భయంకరమైన కృప అర్థం కావట్లా. వారిని ఎర్ర సముద్రం దాటుకొని తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో చీకటి ఉండింది, వీళ్ళ దేశంలో వెలుతురు ఉండింది. ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్కడు పిల్లోడు అంటే మొదటి జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడు, నీ దగ్గర ఎవరు చచ్చిపోలా. ఐగుప్తు దేశంలో ఉన్న నదిని రక్తంగా మార్చేశాడు, నీ దగ్గర ఇట్లా ఏం మార్చలా. ఐగుప్తు దేశంలో అసలు ఊపిరి తీసుకుంటే ఆ గ్రాస్ హాపర్స్ లోపలికి వెళ్ళిపెట్టేవంట, నీ దగ్గర అవన్నీ ఏం లేవు. దాని తర్వాత ఐగుప్తు దేశంలో కప్పలు అవన్నీ వచ్చాయి, నీ దగ్గర ఏం లేవు. ఇప్పుడు నీకేం కావాలి? ఐగుప్తు దేశం కావాలి. అసలు దేవుడు ఏం చేయాల్సిందంటే ఆడొక్కడిని పంపించేసేయాల్సింది. బికాజ్ దేర్ ఈస్ ఆల్వేస్ సంబడి ఇన్ ద 10 people who come to your house. ఆ 10 మందిలో ఎవరికో ఒకరికి పెరుగు కావాలి. అది కూడా మళ్ళీ పెరుగు పెట్టిన తర్వాత ఏంటి? రైతా వద్దు, పుల్ల పెరుగొద్దు, చల్ల పెరుగొద్దు, చిక్క పెరుగు కావాలి, మీగడొద్దు. ఈ అంకుల్కి అసలు ఏం చేయాలంటే, అసలు అంకుల్ నా ఫోన్ తీసుకో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, 45 నిమిషాలు నువ్వు వెయిట్ చేయి, నేను నీకు పెడతా. బట్ నో, దే విల్ అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, దే థింక్ దే ఆర్ ద సెంటర్. వారు ఏమనుకుంటున్నారు? అందరు నాకు చెయ్యాలి, అందరు నాకు పెట్టాలి, నాకెందుకు చెయ్యరు? దే స్టార్ట్ టు టేక్ గాడ్స్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. అంటే దేవుని కృపని వారు ఏం చేస్తారంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అబ్యూజింగ్ గాడ్స్ గ్రేస్. సో డబ్బుల విషయంలో అంటే ఇప్పుడు అప్పిచ్చాడు, అప్పు మాఫీ చేశాడు, నువ్వు అదే వేరే వాళ్ళకి చేయలేకపోతున్నావు. దాని తర్వాత నీకు ఐగుప్తు దేశం నుంచి విడుదల ఇచ్చారు, నువ్వు వేరే వాళ్ళకి విడుదల ఇవ్వవు. ఎంతమంది మీ పనులకి ప్రమోషన్ ఇస్తారు? టెల్ మీ, హౌ మెనీ ఆఫ్ యూ గివ్ యువర్ మీ ఇంట్లో పాపం ఆమె 10 సంవత్సరాల నుంచి అంటులతో ఉంటా ఉంది, ఆమెకు వచ్చి అమ్మ ఇదిగో అమ్మ నీకు ఇయర్కి ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, ఎవరైనా ఇస్తారా మీరు? ఐ హ్యావ్ నాట్ హర్డ్. కానీ మీరేం చేస్తారు? ప్రభా ప్రమోషన్ కావాలి, ప్రభా జాబ్ మారాలి, ప్రభా జీతం పెరగాలి అంటే మనము వేరే వాళ్ళకి చెయ్యంది మనకు కావాలి, కానీ మనం వేరే వాళ్ళకి ఇవ్వము. దావీదు ఏం చేసేవాడు అంటే యుద్ధానికి వెళ్ళేవాడు,
యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ యుద్ధానికి వచ్చేవారు కాదు. కొంతమంది కంప్లైంట్ చేసేవారు, నేను అలిసిపోయాను, నాకు అది బాగాలేదు, నాకు నడుము నొప్పి, కాలు నొప్పి, మోకాలు నొప్పి, వాడెవర్. ఓకే, దావీదు అయినా కానీ యుద్ధానికి వెళ్ళిపోయేవాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ సొమ్ముని రాని వాళ్ళతో కూడా పంచుకునేవాడు అంట దావీదు. మీకు అర్థమవుతుందా? ఆ యుద్ధంలో దొరికిన సొమ్ము యుద్ధానికి రాని వారితో కూడా పంచుకునేవాడంట. అదే కాదు, దావీదుకి ఏంటంటే వేరే వేరే దేశాల్లో ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ అందరికి కూడా కొంచెం గిఫ్ట్ పంపించేవాడంట. ఓకే, మీకు అర్థమవుతుందా? అప్పుడు దావీదుకి ఏం కలుగుతుంది అంటే అందరి దృష్టిలో దావీదుకి కృప కలుగుతుంది. అందుకే సొలొమోను పెరిగి హీరామ్కి ఉత్తరం రాస్తాడు. హీరామ్, నేను ఇదిగో దేవుని మందిరం కడదాం అనుకుంటున్నాను, నాకు ఇవన్నీ కావాలి అని అంటాడు. హీరామ్ అంటాడు, ఓకే నువ్వు దావీదు కుమారుడి కదా, నేను నీకు పంపించేస్తాను అంటాడు. వారు కృప పొందుకోవడము మనకు రావాలి. వి నీడ్ టు నో హౌ టు గెట్ గాడ్స్ గ్రేస్. మీకు అర్థమవుతుందా? నౌ కమ్ టు ఎక్సోడస్ చాప్టర్ 33. ఏంటిది? నిర్గమకాండమా ఏంటిది? ఇది 33వ అధ్యాయము. ఓకే, 33వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒకసారి చూడండి 7వ వచనం నుంచి. అంతట మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాను. ఏం గుడారం అని పేరు పెట్టాను? ప్రత్యక్ష. ఓకే, నెక్స్ట్. యెహోవాను వెతికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. వారు వెళ్ళుచూ వచ్చిరి. ఓకే, మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఓకే, నెక్స్ట్. తరువాత 12కి వచ్చేయండి, వర్స్ 12కి వచ్చేయండి. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము. సో నౌ ఐ థింక్ దిస్ ఇస్ అ కాన్వర్సేషన్ ఇన్ ద టాబర్నకిల్. ఈ ప్రత్యక్ష గుడారంలో జరుగుతున్న సంభాషణ అనుకుంటున్నాను నేను ఇది. ఓకే, ఎవరికి తెలియకపోవచ్చు, బహుశా యెహోషువాకి తెలుసు, ఎందుకంటే యెహోషువా కూడా మోషేతో వెళ్ళేవాడు. సో ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ మోషే మాట్లాడింది యెహోషువ విన్నాడేమో, మరి యెహోషువా రాసాడేమో, మోషే లైక్ ఐ డోంట్ నో హౌ దిస్ హ్యాపెండ్. కానీ నేనేమనుకుంటున్నా అంటే ప్రత్యక్ష గుడారంలో దేవుడు మోషే మాట్లాడుకుంటున్న సంభాషణ ఇది. ఓకే, దిస్ ఇస్ అ కాన్వర్సేషన్. ఇప్పుడు చదవండి వర్స్ 12. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము. ఓకే, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ఓకే, ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డాడీ గివ్స్ మీ అ వర్క్, లేదంటే నేను ఎవరికైనా వర్క్ ఇచ్చాను అనుకోండి. ద క్వశ్చన్ ఈజ్ హౌ ఐ మై స్పాన్సరింగ్ ద ట్రిప్. ఒకవేళ నేను ఎవరైనా రిపేర్ చేసుకొని రమ్మని అనుకోండి, నేను క్యాబ్ బుక్ చేయాలి, నేను బైక్ బుక్ చేయాలి, నేను ఆ రిపేర్కి డబ్బులు ఇవ్వాలి, నేను ఆ వస్తువు ఐ హ్యావ్ టు గివ్ హిమ్ ద మీల్ ఫర్ దట్ డే. సో మోషే ఏమడుగుతున్నాడు? నోటీస్, మోషే ఏమడుగుతున్నాడు? నాకు ఏమి ఇస్తున్నావు అని అడగట్లేదు, నాకు నా సపోర్ట్కి ఏం చేస్తున్నావు అని అడగట్లేదు. హీ సేయింగ్ హూ ఆర్ యూ గోయింగ్ టు సెండ్ విత్ మీ. మోషే నాకు తెలిసి బాగా తెలివిగలవాడు. ఓకే, నౌ యూ విల్ అండర్స్టాండ్ వై మోసెస్ ఈస్ దిస్ స్మార్ట్. ఓకే, ఎవరిని పంపిస్తున్నావు అని అడుగుతున్నాడు. దాని తర్వాత నీవు ఓకే నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. నా కటాక్షము ఏది ఇంగ్లీష్ లో? యూ హ్యావ్ ఫౌండ్ గ్రేస్ ఇన్ మై సైట్ అని చెప్పితివి కదా. ఓకే, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల ఓకే నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గం. నేను చెప్తున్నా ఎందుకు తెలివిగల్లోడు చెప్తున్నాను చూడండి. ఏదో ఒకసారి గో బ్యాక్ టు వర్స్ 12. మోషేకి ఏమర్థమైందంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేస్. దేవుడు కృప కలిగిన దేవుడు అని అర్థమైంది. సో దేవుడితో ఎట్లాగా మాట్లాడుతున్నాడు అంటే హీస్ టాకింగ్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. ఓకే, ఈరోజు పాటలు ఎవరు పాడారు? వెంకయ్య.
సో వెంకీ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? పాటలు పాడదాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వచ్చి వెంకీతో ఉట్టి పాటలు పాడడం గురించి మాట్లాడావనుకో, ఐ ఫీల్ లైక్ వెంకీ విల్ బి వెరీ ఇంప్రెస్డ్ విత్ యూ. చెప్తున్నాను, ఓ వెంకీ చాలా బాగా పాటలు పాడావు, నీలాగా నేను ఎట్లా పాడగలుగుతాను. అప్పుడు నెక్స్ట్ వెంకీ ఏమంటాడు, నేను గిటార్ క్లాసెస్, సాంగ్ క్లాసెస్ తీసుకుంటాను, వస్తావా అంటాడు. See, you need to learn how to find the attention of somebody. వేరే వాళ్ళ యొక్క అటెన్షన్ని నువ్వు ఎలా పొందుకోవాలి నీకు అర్థం కావాలి. దాసంకులతో మాట్లాడాలని కూరగాయలు మాట్లాడలేము, నాకు తెలియదు. యూ వాంట్ టు టాక్ టు మై డాడ్, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ వర్క్. యూ వాంట్ టు టాక్ టు సంబడి ఆన్ ద choir, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సింగింగ్. యూ వాంట్ టు టాక్ టు గాడ్, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ గాడ్స్ గ్రేస్. సో ఈయన ఏమంటున్నాడు, oh, he's talking about grace. Next vachanaaniki vellu. Then if I have found grace in your sight, then malli again, so that I may find grace in your sight. Ina devudni koncham, I feel like he's talking to God about his most important characteristic. అసలు నువ్వు డిస్ప్రూవ్ అంటే ప్రూవ్ అంటే నిరూపించడం, డిస్ప్రూవ్ అంటే నిరూపించకపోవడం అంటున్నాడు అక్షిత్. The characteristic that proves God is God's grace. సో ఇదంతా అన్నిన తర్వాత దేవుడు సమాధానం ఏమిస్తున్నాడు? 14వ వచనము, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. 2వ వచనానికి వెళ్ళండి. 2వ వచనానికి వెళ్ళండి, ఇదే అధ్యాయం 2వ వచనానికి. నేను నీకు ముందుగా దూతను పంపి. ఇక్కడ ఫస్ట్ దూత పంపాడు, తర్వాత మోషే కృప గురించి మాట్లాడాడు 13వ అధ్యాయంలో. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను వస్తా అంటున్నాడు. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద మోర్ నువ్వు దేవుని దగ్గర కృప పొందుకోగలిగినట్లయితే దేవుడే వస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు సే, ఓకే, ఐ యామ్ గోయింగ్ టు కమ్. ఓకే, దాని తర్వాత 14 నుంచి నెక్స్ట్ చదువుదాము. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, ఇక్కడ నుంచి నన్ను తోడుకొని పోకుము, నా ఎడలను మీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? దేని వల్ల? ఓకే, సీ నౌ మోషేకి దేవుడి గురించి బాగా తెలుసు. ఐగుప్తులో చేసిన గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చూశాడు మోషే. హీ నోస్ వాట్ గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. దాని తర్వాత ఆకాశం నుంచి రోజు మన్నా ఇస్తున్నాడు. దాని తర్వాత బండలోంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాని తర్వాత యుద్ధానికి వచ్చినవాడు ఎవరు నిలవలేకపోతున్నాడు. మాంసం కావాలంటే మాంసం వచ్చింది. వాట్ ఎవర్ హీ వాంట్స్, హీ నోస్ ద కేపబిలిటీస్ ఆఫ్ గాడ్. సో మోషే ఇప్పటికి 2 సార్లు విసిక్కిపోతాడు. హీఈస్ వెరీ ఇరిటేటెడ్ విత్ ఇజ్రాయెలైట్స్. ఇస్రాయేలీలతో బాగా విసుక్కుపోయి దేవుడు ఏమంటాడంటే, మోషే, నోవాహు యొక్క తరంలో నేను ఎట్లాగైతే నాశనం చేస్తాను, అందరినీ నాశనం చేసేసి నిన్ను ఎంచుకొని నీ దగ్గర నుంచి నా పిల్లల్ని నేను విస్తరించుకుంటాను, ఆర్ ఐ విల్ గెట్ మై డిసెండెంట్స్ ఫ్రమ్ యూ అంటాడు మోషేతో. అప్పటికి మోషే 2 సార్లు ప్రార్థన చేస్తాడు దేవుడికి, ప్రభువా ఇట్లా చేయకూడదు అంటే హీస్ టాకింగ్ అబౌట్ అందరు ఏమనుకుంటారు, నువ్వు వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చి చంపేసావు కదా. మోషేకి నచ్చదు, వీళ్ళని లీడ్ చేయడం మోషేకి నచ్చదు. మోషే అంటాడు, వీళ్ళని నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా, వై హ్యావ్ యూ గివెన్ మీ దీస్ పీపుల్. సో ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన కేపబిలిటీస్ తెలిసినప్పుడు మోషే ఏమంటున్నాడు, నాకు ఎవరిని పంపిస్తామంటున్నాడు. హీఈస్ నాట్ సేయింగ్, ప్రభువా ఫాస్ట్గా వెళ్ళిపోని, మేము మమ్మల్ని త్వరగా పంపించేయి, మా పని త్వరగా కంప్లీట్ చేపించేసేయి, నాకు ఇన్ని రోజులు ఉండాలని లేదు ఎడారిలో. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. హీఈస్ టాకింగ్ అబౌట్ నా ఎడల కటాక్షము, నా ఎడల కృప. ఓకే, ఇప్పుడు దేవుడు ఓకే నేను నీతో వస్తా అంటున్నాడు. దాని తర్వాత నువ్వు లేకపోతే నన్ను ఇక్కడ నుంచి పంపించొద్దు అంటున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ వచనం 17 చదవండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. ఇప్పుడు ఈ మోషేకి ఏమర్థమై ఉంటుంది? అంటే
దేవుడు నా మాట వింటున్నాడని అర్థమై ఉంటుందేమో. బహుశా మోషే అనుకుని ఉంటాడు, నేను చెప్పే దేవుడు చేయడం ఏంటి? ఈ టైంలో నేనేం అడిగేవాడిని దేవుడిని? ఈ టైంలో నేను ఏం అడిగేవాడిని అంటే, ఇక్కడ ఏసీ పెట్టించు ప్రభువా అని అడిగేవాడిని. Moshe is not asking, Lord, I want that, I want this, I want that. No, he's not asking any of that. ఇదిగో నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అంటాడు. ఇక్కడికి మోషే ఆపేయాడు. బై ద వే, మోషే ఇక్కడితో ఓకే నాకు సరిపోయిందని ఆపేయాడు. ఒకసారి చదవండి 17. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీవు చెప్పిన మాట ఓకే బట్టి చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు ఓకే ఇక్కడికి ఫోన్ పెట్టేయాలి బేసిక్లీ. ఓకే నువ్వు చెప్పిందంతా చేస్తాను బాయ్. అట్ దిస్ పాయింట్ కాన్వర్జేషన్ ఇస్ ఓవర్. కానీ మోషే ఇంకా కొంచెం అడుగుతాడు ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి వెళ్ళి బాగా డిస్కౌంట్ అడిగిన తర్వాత, ఒక రేట్ అగ్రీ అయిన తర్వాత ఇంకా కొంచెం బేరం ఆడేవనుకో ఎట్లా ఉంటుంది? యు డూ యువర్ బెస్ట్ అండ్ దెన్ యు సే ఓకే ఇంకా కొంచెం. సో మోషే ఏమంటాడు ఇక్కడ? నీ సన్నిధి నా 18 చదవండి అక్క. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను నాకు చూపించమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను. ఓకే ఓకే అయిపోయిందా? మీకు ఇదంతా స్టోరీ తెలుసు, యు ఆల్ నో ద స్టోరీ. మోషేకి ఏం అర్థమైంది అంటే, దేవుడు నన్ను సేవించే దానికన్నా నేను దేవుడిని సేవించాలి అనుకున్నాడు. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ వాట్ మోసెస్ వాస్ డూయింగ్ వాజ్ హీ వాజ్ వర్షిపింగ్ గాడ్. దేవుడితో ఏం చెప్తున్నాడు అంటే, ప్రభువా నీ కృప, ప్రభువా నీ కృప, నీవు లేకపోతే నేను వెళ్ళలేను, నువ్వు ఉండకపోతే నన్ను ఇక్కడ నుంచి పంపించకు, ప్రభువా నాకు నిన్ను చూడాలనుంది, ప్రభువా కెన్ యూ షో మీ యువర్ గ్లోరీ. మోషే నా కర్రని మార్చు, నాకు టైం ఫాస్ట్గా పంపించేసేయి. హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ టెక్నికల్ థింగ్స్, హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ లాజిస్టికల్ థింగ్స్, హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఫుడ్, హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ మెటీరియల్స్, హీఈస్ నాట్ ఆస్కింగ్ ప్రభువా నాకు ఇంత వీళ్ళతో భరించడం అవ్వట్లేదు కొంచెం త్వరగా చేపిచ్చేసేయి. హీఈస్ నాట్ ఆస్కింగ్ ఫర్ మనీ, హీఈస్ సేయింగ్ లార్డ్ ఐ వాంట్ యూ. కృప పొందుకోవడానికి మార్గం ఏంటి తెలుసా? కృప పొందుకోవడానికి మార్గం ఏంటంటే, దేవుడిని మధ్యలో పెట్టి నువ్వు చంద్రుడి లాగా భూలోకం చుట్టూ తిరిగినట్టు యు గో అండ్ రన్ ఆఫ్టర్ గాడ్. యు రన్ ఆఫ్టర్ గాడ్. నువ్వు దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను ప్రభువా. నేను ఎస్తేర్ ఏమంటది నయోమితో, నయోమి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుంటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను, కానీ నేను మాత్రం నిన్ను. అసలు ఆమెకి పెళ్ళి ఎవరితో అయిద్దంటే బోయాస్తో అయ్యిద్ది. ఆమె గ్రాండ్ సన్ ఎవరంటే జెస్సీకి ఎవరు పుడతారంటే దావీదు. అంటే దేవుడు కృప పొందుకోవడం రావాలి మీకు. అందరు మీ చుట్టూ తిరగడం కాదు. కృప ఎలా కోల్పోవాలి తెలుసా? అందరు మీ చుట్టూ తిరగాలంటే దట్స్ ఇట్, యు లాస్ట్ గ్రేస్. ఇఫ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ సర్వ్ యూ. ఆంధ్రాలో ఎట్లా నేను చెప్తున్నాను కదా, నేను మొన్న ఒకసారి వాక్యం చెప్పడానికి ఒక దగ్గరికి వెళ్ళా. నేను చెప్పాను ఆల్రెడీ ఈ మాట చర్చ్లో. అన్నం వడ్డిచ్చారు, సరే వడ్డించడం అలవాటే, వడ్డిచ్చారు, తిన్నాను. అందరికీ ఇస్తరాకి ఇచ్చారు, నాకు కొంచెం స్టీల్ ప్లేట్ గాజు ప్లేట్ ఇచ్చారు, ఫైన్ ఓకే, అది కూడా కొంచెం అలవాటే. తిందాం అనుకుని తింటున్నా, చేయి కడుక్కొని వచ్చాను, అంత బాగానే ఉంది. అన్నం తిన్నాను, మటన్ పెట్టారు, చేయి అంత నూనెగా ఉంది, చేతులు కడుక్కుందామని వెళ్తున్నాను. ఒక ఆంటీ వచ్చింది, నాకు గిన్నె పోస్తా అనింది, అది కూడా కొంచెం అలవాటే. సరే కొంచెం గిన్నెలో, సరే ఆంటీ ఫైన్ వాట్ ఎవర్ మీరు పోసేయండి అని చెప్పాను. ఆంటీ నీళ్ళు పోసేస్తుంది. ఇంకొక ఆంటీ వచ్చింది, టవల్ పట్టుకొని నా చేయి అంతా తుడిచేస్తుంది. ఇది అలవాట్లేదు నాకు. ఇదేంటి ఆంటీ నా చేయి పట్టుకొని లాగేసుకుంటున్నాను, మొత్తం తుడిచేస్తుంది ఆంటీ. దాని తర్వాత ఇంకొక ఆంటీ వచ్చింది, సబ్బు వేసింది, డెటాల్ వేసింది నా చేయిలో. ఆంటీ నా చేయి పిసికేసి సబ్బుతో కడిగేస్తుంది. అయితే నేను అడిగాను పక్కన పాస్టర్ పేరు జీవన్, ఏంటి జీవన్ ఇది అంతా నాకేం అర్థం కావట్లేదు అంటే, అన్న మా దగ్గర పరిచయం ఇట్లానే ఉంటుంది అన్న అన్నాడు. ఏంటి జీవన్ రోజు నీకు నీ చేయి కూడా వేరే వాళ్ళకి అడుగుతారా అని అడిగా. అన్నది వాళ్ళ ప్రేమ అన్న అన్నాడు.
బహుశా నిజంగానే ప్రేమేమో, మనకు అలవాటు అవ్వకూడదు అట్లాంటివి. రేపొద్దున నీ చేయి కడుక్కోవడానికి నీకే ఇబ్బంది అయితే ఏం చేస్తాం? ఇంకా స్పూన్ తది. ఐ వాజ్ సో, అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఈ సేవ పరిచర్య వేరే వాళ్ళకి, అంటే కొంతమంది కూడా ఎట్లా అంటే నాకు చెయ్యాలి, నాకు చెయ్యాలి, నాకు చెయ్యాలి, నాకు చెయ్యాలి. దేర్ ఈస్ నో ఫాస్టర్ వే టు లూజ్ గాడ్స్ గ్రేస్ దెన్ నాకే వాళ్ళు చెయ్యాలి, నాకు వాళ్ళు చెప్పాలి, నాకు వాళ్ళు ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, నాకు ఫస్ట్ వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పాలి, నాతో ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి. మోషే ఏం చేశాడంటే ఇంకా దేవుని చుట్టూ తిరుగుతా ఉన్నాడు. హీ స్టార్టెడ్ సేయింగ్, లార్డ్ నీ కృప నాకు కావాలి. దెన్ దేవుడు ఏమంటున్నాడంటే, మోషే ఐ హ్యావ్ గ్రేస్ అపాన్ యూ అండ్ దెన్ ఐ హ్యావ్ నోన్ యూ బై నేమ్. మీ జీవితంలో దేవుడికి నీ పేరు తెలిసినట్లయితే మీకు ఇంకేం చేయనవసరంలా. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్ వన్స్ గాడ్ గెట్స్ టు నో వాట్ ఈస్ యువర్ నేమ్. అదే నేను చెప్పాను కదా మళ్ళీ పోయిన వారము, 40 సంవత్సరాలు వారు ఏమి పని చేయకుండా, వారికి వ్యాపారం లేకుండా, ఉద్యోగం లేకుండా, వారికి మాంసం పెట్టి నీళ్లు పెట్టి నీడనిచ్చి, వాళ్ళు చెప్పులు అరగకుండా చూసుకొని, బట్టలు ఏమవ్వకుండా చూసుకొని, బహుశా వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ పాములు అవన్నీ వచ్చినప్పుడు కూడా అనారోగ్యం నుంచి స్వస్థపరిచేసేసి ఫర్ 40 years వారు ఒక్క పని చేయకుండా వారిని పోషించగలిగినట్లయితే, ఆల్మోస్ట్ ఇప్పుడు డిగ్రీ అయింది 21 సంవత్సరాలకి, అప్పుడు నుంచి పని చేస్తే ఆల్మోస్ట్ 61 సంవత్సరాల వరకు పని చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయితే 40 years యూ వర్క్, 40 years దేవుడు ఎడారిలో చూసుకున్నారు వాళ్ళందరినీ. ఓకే, నువ్వు పడే కష్టమంతా నీ జీవితంలో దేవుడు ఏం చేశాడంటే, ఓకే నేను చూసుకోగలుగుతా, ఐ కెన్ టేక్ కేర్. అంటే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, నిరూపించుకున్నాడు. ఏంటి? నువ్వు పని చేసినా పని చేయకున్నా నా కృప నీ మీద ఉంటే ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్సన్. You should stop focusing on me, on you. And then greater things will happen. యోహాను సువార్తలో అందరు దేవుని ఫాలో అవుతా స్టార్ట్ చేస్తారు 6వ అధ్యాయంలో. ఆయన అంటాడు, మీరందరూ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు తెలుసా? నేను నిన్న రొట్టె పెట్టాను కదా అందుకే ఫాలో అవుతున్నారు అంటాడు. చాలామంది చర్చికి కూడా అందుకే వస్తారు. మీరందరూ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? నేను నిన్న నేను రొట్టె అవన్నీ ఇచ్చాను కదా, చేపలు, అందుకే మీరు అందరూ నా దగ్గరికి వస్తున్నారు అంటాడు. ఇందుకోసం రాకండి నా దగ్గరికి, యాక్చువల్లీ నా శరీరమే రొట్టె, నన్ను తినాలంటే రండి అంటాడు. వాళ్ళకి అర్థం కాదు, నన్ను తినాలంటే రండి అంటాడు. ఏంటి ఈయనను ఎట్లా తినాలి? మోషే చేశాడు చూడు అలాగా. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి పరిచర్య చేసి ఆయనతో మాట్లాడి ఆయన సన్నిధిని నీ దగ్గరికి తెచ్చుకోగలిగినట్లయితే, ఓ దేవుని యొక్క రొట్టె ద్రాక్షరసంలో నువ్వు చేపెట్టినట్టు ఆల్రెడీ. మీకు అర్థమైందా? షల్ ఐ ప్రే? లెట్ మీ ప్రే. ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్. లార్డ్, I pray that Father, I will receive your grace upon grace, favor upon favor. That Father, no weapon that is formed against me by this world will ever prosper again. I pray in the name of Jesus, the mighty blood of Jesus, that Father, the weapons of this world will not have its fruit against me. I pray that Father, your grace will be with me and I will start serving you and I will start walking around you, so that Father, my life will be a testament of your glory and of your grace upon my life. In the name of Jesus I pray.